హాయ్ హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. అందరిలో నేను ఉండాలనుకుంటున్నానండి. ఏంటి రైల్వే స్టేషన్లో కూర్చొని వీడియో తీస్తుంది అనుకుంటున్నారా అండి? మేము వైష్ణోదేవి యాత్రకి వెళ్తున్నామండి. 50 మందిని కలిసి. ఈయన మా బావ అండి. ఈ బావగారు అది యాత్ర పూర్తయి వచ్చే లోపల చనిపోయారండి. వచ్చిన 4 రోజులకే చనిపోయారు. అదే చాలా బాధాకర విషయం అండి. మిగతా వాళ్ళని చూడండి. వీళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళే అండి. అంటే నేపాల్కి వెళ్ళొచ్చిన తర్వాత వచ్చారు వీళ్ళందరూ. వీళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళు. వీళ్ళంతా మా మామ, అక్క, బాబాయిలు వీళ్ళంతా అవుతారండి. మేమందరం నెల్లూరు నుంచి ఒక 30 మందిని, కడప నుంచి ఒక 20 మంది, మొత్తం 50 మందిని కలిసి వెళ్తున్నామండి టూర్కి. యూట్యూబ్ ఛానల్ పెట్టినానని, అంటే నేపాల్ వెళ్ళేటప్పుడు పెడతానని చెప్పానండి. ఈ వైష్ణోదేవి యాత్ర మొదలయ్యే తలకే నేను యూట్యూబర్ని అయ్యానని వాళ్ళు నవ్వుకుంటున్నారండి. చెప్పిన మాట నిలబెట్టుకున్నావు అన్నట్టుగా. ఈయన మా మామ అండి. వేరే వాళ్ళకి చెప్తున్నారు ఏమి యూట్యూబరు చెప్తుంది అది ఇది అని. ఈయన మా బాబాయ్ అండి. వీళ్ళు కూడా తెలిసిన వాళ్ళే. అత్త, బాబాయి వీళ్ళందరూ అత్తలు అవుతారండి. ఇలా చాలామంది ఉన్నారండి. అంతా బంధువులమే వెళ్తున్నాం కలిసి. ఇవాళ అంటే 2 రోజులు ప్రయాణం చేయాల్సి ఉంటుందండి. ఇది నేరుగా కాట్రా వెళ్తుంది, అంటే జమ్మూ కాట్రా వెళ్తుందండి. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకెంత ఒక అరగంటలో ట్రైన్ వస్తుందండి. అందుకే అందరినీ తీస్తున్నాను, కవర్ చేస్తున్నాను. ఇదండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. బాయ్ అండి. మిగతా మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి. మేము ట్రైన్లో కూర్చొని పాటలు పాడుకుంటా, గోరింటాకు పెట్టుకుంటా, యాత్ర గురించి చెప్పుకుంటా ఇలా ఇలా జరిగిందని చాలా మంది వెళ్ళామండి. అంటే పోయినసారి వచ్చిన వాళ్ళం ఎక్కువ మంది, అంటే పోయినసారి సగం మంది వచ్చాము, ఈసారి మళ్ళీ సగం మంది కొత్త వాళ్ళు వచ్చారు. వీళ్ళంతా కూడా పోయినసారి వచ్చిన వాళ్ళేనండి. వీళ్ళంతా వెంకటేశ్వరం వాళ్ళు, వీళ్ళు వెంకటగిరి వాళ్ళు అనమాట. ఏం కొత్త ఆమె బాగా హుషారుగా జోషుగా ఉంది మాకందరికంటే. ఏమి మా పిన్ని అవుతుందండి. ఈయనండి మా బావగారు. ఈయన ఇప్పుడు ఈ లోకంలో లేరండి. చాలా బాధాకర విషయం. మా బావ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నానండి. వీళ్ళందరూ వెంకటేశ్వరం వాళ్ళు. ఈయన ఒక బాబాయి. యాత్ర పూర్తి చేసుకొని వచ్చిన 2వ రోజు 3వ రోజు హఠాత్తుగా కింద పడిపోయి బాగలేకుండా వచ్చి చనిపోయారండి. చాలా మంచి వ్యక్తి అండి. ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నానండి. మిగతాది మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి. మేము ట్రైన్లో సరదాగా మాట్లాడుకుంటా, గోరింటాకు పెట్టుకుంటా ఇలా స్టార్ట్ చేసామండి. 2 రోజులండి. ఇవాళ ఉదయం స్టార్ట్ అయితే 2 రోజుల తర్వాత మధ్యాహ్నం దిగామండి మేము. అంత టైం పట్టిందండి. జమ్మూకు నేరుగా కాట్రాలో దిగామండి. అక్కడ నేరుగా వైష్ణోదేవిని దర్శించుకొని మళ్ళీ అక్కడ వైష్ణోదేవి యాత్ర అండి. వైష్ణోదేవిని జమ్మూలో దర్శనం చేసుకొని వేరే ఊరు వెళ్ళాలండి. ఇదండి. వీళ్ళు కడప వాళ్ళండి. వీళ్ళు కూడా ఒక 20 మంది దాకా వచ్చారు. ఇదండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. బాయ్ అండి. వీళ్ళు విష్ణు సహస్రనామం చదువుతున్నారండి ట్రైన్లోని. చూడండి మా వాళ్ళు. ఓం భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూపం గుణ విభవ ఐశ్వర్య శీలాది అనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయనీం నిరవధ్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణమహం ప్రపద్యే. దేవి వాచాం దేవదేవ మహాదేవ త్రికాలజ్ఞ మహేశ్వర
करुणाकर देवेश भक्तानुग्रहकारक अष्टोत्तरशतं लक्ष्य श्रोतुमिच्छामि तत्ततः। ईश्वर उवाच देवी साधु महाभागे महाभाग्यप्रदायकं सर्वैश्वर्यकरं पुण्यं सर्वपापप्रणाशनं सर्वदारिद्र्यशमनं श्रवणात् मुक्तिमुक्तिदं राजवस्यकरं दिव्यं दुःख्यात् दुःखतरं परं दुर्लभं सर्वदेवानां चतुष्षष्टिकलास्पदं पद्मादीनां वरान्तानां निधीनां नित्यदायकं समस्तदेव संसेव्य मणिमाद्यसिद्धिदं किमत्र भक्नोक्तेन देवी प्रत्यक्षदायकं तव प्रीत्यार्थ वक्ष्यामि समाहितमना शृणु। महालक्ष्मी सुदेवता बीजपदमित्युक्तं सिद्धिस्तु भुवनेश्वरीम् अङ्गन्यासकरण्यप्रकीर्तिता ध्यानं वन्दे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्यामभयप्रदां वयगणैर्नानाविधैर्भूषितां पद्माभीष्टफलप्रदां हरिहरब्रह्मादिविसेवितां पार्श्वे पङ्कजशङ्खपद्मनिधिभिर्भ्रां सदा शक्तिभिः सरसिजनिलहस्तीं धवलतरां सुगन्धमाल्यशोभिं भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकैप्रसीदमह्यम्। ॐ प्रकृतिं विकृतिं विद्यां सर्वभूतहितप्रदां श्रद्धां विभूतिं त्रिरतिं नमामि परमात्मिकां वाचं पद्मालयां पद्मां कृतिं स्वाहा। ట్రైను కొండల్లో లోయల్లో కూడా వెళ్తుందండి. అంటే కొండ కొలిచి ట్రాక్ వేసారండి. లోయలో అది కూడా మీకు చూపిద్దామని అనుకున్నానండి. చూడండి అలా కొండ లోపల నుంచి వచ్చాము. ఇప్పుడు సరిగ్గా కనపడలేదు. ఇలా జరిగిందండి మాకు. అన్నలు కనబడలేదు. ఉనింది కానీ అది కనబడుతుంది. ఇట్లా చూస్తే కనబడుతుంది. అది चलो बड़ा भाई शेयर करना। गाना तो गाओ। देवी को అసలు
కొండల నడుమున పోతా ఉంది చూడ అది. రోడ్డు చూడు ఎలా ఉందో, 4 పక్కలకు ఉందక్కో. చూడు ఎంత బాగా పెట్టాడో రోడ్డు. భలే వల్ల భలే బాగుంది. మీరు ఎక్కటి ఎక్కడ మిస్ కాకుండా తీసుకున్నాం. భలే ఉంది రోడ్డు. ఈ కనబడవాడికి ఇదేనా యాదంటే తినలా.
నేలలో కూడా ఎట్టేసుకున్నారు వాళ్ళు చూదా ఆడ నేల వదలలేదు చిన్న చిన్న గ్రౌండ్ నేల కూడా వదలలేదు. అదే కదా ఆగిపోయి ఉంటుంది కదా. ఇదే అదే అది ఆడుంది ఆడుంది అయినా ఆడక్క అదే కదా ఇదే కదా ఇదిగో ఇదే కదా ఇది ఇప్పుడే జమ్మూ కాట్రా రైల్వే స్టేషన్లో దిగామండి. చూడండి చాలా ఖాళీగా ఉంది. దర్శనానికే వస్తారు కానీ ఎందుకో అది ఖాళీగా అనిపించింది. లాస్ట్ మేమే మిగిలిపోయామండి. అంటే మాకు ఎక్కడికి పోవాలో తెలియదు కదా, ఆమె రావాలి మా ట్రూప్ ఆమె, అందుకోసం మేమందరం వెయిట్ చేస్తున్నామండి. జమ్మూ రైల్వే స్టేషన్ బాగుందండి చూసేదానికి. రైల్వే స్టేషన్ కూడా బాగుంది, లోపల కూడా. మేమందరం సామాన్లు తీసుకొని ఆమె దగ్గరికి వెళ్తున్నామండి. అక్కడి నుంచి మేము ఇంకా రూమ్కి వెళ్ళాలండి. అది ఇంకొక వీడియోలో యాడ్ చేస్తాను చూడండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి, ఛానల్ సపోర్ట్ చేయండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా కావాలండి.